హాయ్ ఫ్రెండ్స్, మా సాయిబామున యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఈరోజు ఈ ఎర్రబల్ల చెరువు బ్రిడ్జి దగ్గర ఉన్న ప్రకృతిని చూపిస్తున్నాను. ఎందుకంటే బాగా వాతావరణం బాగా మబ్బులతో కూడి వర్షపు చినుకుల మధ్యన పచ్చని అరటి చెట్ల మధ్యన ఈ ఏరు సాగుతున్న దృశ్యమైతేనేమి, అలా దూరంగా కొండలపైన ఆకాశాలు అంటుకుంటూ ఆ కొండను తాకుతున్న ఆకాశాన్ని చూడండి. ఎంత ప్రకృతి ఎంత అందంగా ఉందో. ఇది బాహుబలి గ్రాఫిక్స్ కాదు, రాజమౌళి పెట్టిన గ్రాఫిక్స్ కాదండి. ప్రకృతి తనంతకు తాను సృష్టించుకున్న ఈ ప్రకృతి కొండలు తాకుతూ ఆకాశాలు ఎంత బాగా కనువిందు చేస్తున్నాయో. ఈ ప్రకృతి ఈ ఆ కొండల మధ్యన ఆ పచ్చని చెట్లు ఆకర్షణ వల్ల ఆ కొండలకు తాగుతూ మేఘాలు వెళుతున్నాయి. అందుకే పెద్దలు అంటారు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని. కాబట్టి చెట్లను పెంచితే గనక ఎంతో బాగా మనకు వర్షాలు పడి వాతావరణం కూడా కాలుష్యం కాకుండా బాగుంటుంది. ఇటు చూడండి, కొండలపైన సదును చేసి అరటి చెట్లు ఎంత బాగా ప్రకృతి ఆకుపచ్చ రకంగా కనిపిస్తుందో. అలాగే ఇలా ముందుకి దావకుండా వెళ్తే కనుక పంచలింగాల కోనకు వెళ్తుంది. ఇంకా రాబోయే కార్తీక వారాలలో ఇంకా ప్రతి ఒక్కరూ ఇక్కడికి స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. అందుకే ఇక్కడ బాగా కంప చెట్లన్నీ తొలగించి రోడ్డు వెడల్పు చేయడం జరిగింది. మీకు ఈ బుధవారం నుంచి కార్తీక వారాలు ప్రారంభమవుతాయి. ఇంకా కార్తీక మొదటి సోమవారం, రెండవ సోమవారం, మూడవ సోమవారం, నాలుగవ సోమవారం ఇలా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పంచలింగాల కోనకాడికి ఆ కోన మల్లేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలా, ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆ కొండల మధ్యన ఆకాశాలు తేలుతూ మేఘాలు కదులుతూ ఉంటే ప్రకృతిని చూడాలంటే ఇలా సాయంత్రం పూట బాగా వాతావరణం పొడిగా ఇట మోడలాడుతూ ఉండి చల్లగా సాయంకాలం పూట గాలి వీస్తుంటే చాలా ఆనందంగా ఉంది చూసేదానికి. ఇక్కడ ఈ సిమెంట్ రోడ్డు వేసిన దానికి పాడా నిధుల కింద 6 లక్షలతో ఇక్కడ ఒక సీసీ రోడ్డు బ్రిడ్జి కట్టడం జరిగింది. మీ అందరూ నా సాయిబామున యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని, నా ఛానల్ను ఆదరిస్తారని మరీ కోరుకుంటున్నాను. కారణం ఎందుకంటే నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా గ్రామంలో జరిగే కొన్ని కార్యక్రమాలను లైవ్ ద్వారా కూడా ప్రసారం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మా గ్రామమే కాదు, చుట్టుపక్కల గ్రామాలలో ఏం జరిగినా కూడా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు లైవ్ ప్రసార కార్యక్రమం ఉంటుంది. చూడండి, పచ్చని అరటి చెట్లు కష్టపడి సాగు చేస్తున్న వ్యవసాయదారులను కరుణించేదానికి ఆ వరుణదేవుడు కూడా తుఫాను రూపంలో ఈసారికైనా వర్షాలు బాగా పైన పడి మా ఎర్రబల్ల చెరువుకు నీరు వచ్చి చెరువు నిండుతుందని ఆశిద్దాం. నేను ఎందుకంటే ప్రతి ఒక్కసారి ఎర్రబల్ల చెరువు గురించి ఎందుకు చెప్తానంటే, ఈ ఎర్రబల్ల చెరువు అనేది మొత్తం ఒక ఆయకట్టు, రైతులందరికీ ఒక గుండెకాయ లాంటిది. మనకు గుండె ఎంత అవసరమో ఈ ఎర్రబల్ల చెరువులో నీరు కూడా రైతులకు అంత అవసరము. ఈ నీళ్లకు తోడు పైన వర్షాలు గడకపడి పైనుంచి నీరు వస్తే కనుక మా ఎర్రబల్ల చెరువు నిండేదానికి ఆస్కారం ఉంది. ఇది అక్కడ పైనుంచి వస్తున్న అందరి నివా నీళ్ళు. ఈ నీళ్లకు తోడు కూడా ఇప్పటికీ ఈ నీళ్లు రాబట్టి పోయిన నెల 6వ తేదీ ఇర్చడం జరిగింది. అప్పటి నుంచి ఈ నీళ్ళు వస్తూనే ఉన్నాయి. అంటే ఇంచుమించు 60 రోజులు, ఇంచుమించు 50 రోజులు పూర్తిగా వస్తాయి నీళ్ళు రాబట్టి.
ఈ నీళ్ళకు తోడు వర్షాలు పడితే కనుక పైనుంచి వాగు వంకలతో నీరు వస్తే మా ఎర్రబెల్లి చెరువు నిండి మరవసాగుతుంది. ఇంతకుముందు వీడియోలో చూపించిన విధంగా గత 4 సంవత్సరాల కిందట వారం రోజులు ఏకతాటిగా వర్షాలు కురిచి మా ఎర్రబెల్లి చెరువు నిండి మరవసాగి మా ఊరి రైతులందరూ కలిసి జలహారతి ఇవ్వడం జరిగింది. కాబట్టి అలాంటి జలహారతి మళ్ళీ ఇవ్వాలని మేమందరం వరుణదేవుని కోరుకుంటూ వర్షాలు పడిపించి ఎర్రబెల్లి చెరువు నిండాలి, ఇలాంటి రైతులందరూ సంతోషంగా పచ్చని పంటలతో విరజిల్లారి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మా సాయి భావన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు మా ఎర్రబెల్లి చెరువు ప్రకృతి చూపిద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఆదరిస్తారని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్, జై భారత్ మాతా కీ జై.